ఇక ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల సమావేశమయ్యారు. భేటీకి పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై చర్చించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల. సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. వదంతుల కారణంగా 5 లక్షల మంది ఒకేసారి బుకింగ్ చేశారని, అందువల్లే గ్యాస్ డెలివరీ విషయంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 4,000 అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. డీజిల్ సరఫరా 8% పెరిగింది. అదేవిధంగా పెట్రోల్ 2.4% పెంచారు. సో వినియోగదారులకి అనుకున్న దానికన్నా ఎక్కువగా సరఫరా చేయగలిగారు, డెలివరీ చేయగలిగారు. ఈ 3 కంపెనీల ద్వారా మనకు వచ్చిన సమాచారం బేస్ చేసుకుని ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొరత లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఎక్కడ కూడా కొరత లేదు. అది ఈ 4,510 రీటైల్ అవుట్లెట్స్లో కూడా పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఈ రోజున మేము మీ అందరికీ కూడా ఈ సమాచారం అందిస్తున్నాం. మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, దయచేసి ప్రజలు గోడౌన్స్ దగ్గరికి, అదేవిధంగా ఏజెన్సీల దగ్గరికి మీరు గ్యాస్ సిలిండర్లు తీసుకుని దయచేసి మీరు వెళ్ళబాకండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందించిన నిబంధన ప్రకారంగా 100కి 100% వన్ టైం పాస్వర్డ్ ద్వారా, ఓటీపీ ద్వారానే మీకు డెలివరీ జరుగుతుంది. అది మీ ఇళ్లలో ఇంటి దగ్గరే డెలివరీ జరుగుతుంది.